బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఏకంగా 200కు పైగా సీట్లను దక్కించుకుంది. అయితే ఈ విజయానికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారంటే ఒక పార్టీ మరియు ఆ పార్టీ అధినేత అనే చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరా పార్టీ? ఆ పార్టీ అధినేత ఎవరని తెలుసుకోవాలనుకుంటున్నారా? దీని గురించే మాట్లాడుకుందాం. బీహార్ ఎన్నికల్లో ఇటు బీజేపీ పార్టీ గాని జేడీయూ పార్టీ గాని కూటమిలో ఖచ్చితంగా అత్యధికంగా కృషి చేసిందనే చెప్పుకోవాలి. అయితే ఈ రెండు పార్టీల కంటే ఎల్జేపీ పార్టీ అధినేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తన నేతృత్వంలో బీజేపీ పార్టీ కూటమి గెలవడానికి ముఖ్య కారకులనే చెప్పుకోవాలి. ఎల్జేపీ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో 29 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని ఎన్డీఏ కూటమి విజయానికి కారకులయ్యారు. 2020లో గతంలో జరిగిన ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ నితీష్ కుమార్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ బీజేపీ కూటమికి సపోర్ట్ చేశారు. అప్పట్లో 137 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇక ఆ తర్వాత తన బాబాయ్తో విభేదాలు, పార్టీ పరంగా పార్టీలో ఉన్న ఎంపీలు ప్లేట్ ఫిరాయించడం, ఇలా రాజకీయ కుట్రలు కుతంత్రాలు అనేకం జరిగి ఆ తర్వాత చిరాగ్ పాస్వాన్ సొంతంగా 2021లో పార్టీని స్థాపించారు. 2021లో తన తండ్రి పేరుతో లోక్ జన్ శక్తి పార్టీ రామ్ విలాస్ అనే పార్టీని ఏర్పాటు చేసుకుని ఆ పార్టీ తరపున 2024 లోక్సభ ఎన్నికల్లో అప్పుడు కూడా కూటమికి సపోర్ట్ చేస్తూ 5 స్థానాల్లో పోటీ చేశారు. 5 స్థానాలకు గాను 5 స్థానాల్లో గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ తో ప్రజల్లో దూసుకెళ్లారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 2025 బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవడానికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారా అంటే అది చిరాగ్ పాస్వాన్, ఆయన పార్టీ అనే చెప్పుకోవాలి. ఇటు బీజేపీ పార్టీ కన్నా జేడీయూ పార్టీ కన్నా ఎల్జేపీ పార్టీ గట్టిగా నిలబడి ఎన్డీఏ కూటమికి మంచి విజయం తీసుకొచ్చిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ ను పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటూ అభినందిస్తున్నారు. జూనియర్ పవన్ కళ్యాణ్, జూనియర్ జనసేన అంటూ పాస్వాన్ ని ఇటు బీహార్ లో గాని దేశ వ్యాప్తంగా గాని అందరూ కూడా అభిమానిస్తున్నారు. వీళ్ళిద్దరికీ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని 2011లో స్థాపించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితమయ్యారు. సేమ్ అదే విధంగా చిరాగ్ పాస్వాన్ కూడా 2020లో జరిగిన ఎన్నికల్లో 137 స్థానాల్లో తన అభ్యర్థులను పోటీ చేయించినప్పటికీ కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇక అదే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ కు గాని అటు చిరాగ్ గాని వీళ్ళిద్దరూ కూడా ఎంతో నెగటివిటీని ఫేస్ చేశారు. ఎంతో మంది ట్రోల్స్ కి గురయ్యారు. అదే విధంగా ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్నో మాటల యుద్ధాలు అనేకంగా ఇలాంటి ఎన్నో ఫేస్ చేస్తూ వచ్చారు. అదే విధంగా చిరాగ్ పాస్వాన్ తన తండ్రిని, తన తండ్రి పార్టీని కూడా కోల్పోయారు. అవన్నీ కోల్పోయినప్పటికీ ఎంతో మనోధైర్యంతో తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మళ్ళీ అదే బలంతో 2021లో ఒక పార్టీని స్థాపించి ప్రజలోకి దూసుకెళ్లి ప్రజల్లో మంచి నాయకుడనే పేరు తెచ్చుకున్నాడు. సేమ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీ, తన అన్న ఎంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారో ఆ తర్వాత జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు అంత దగ్గరగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు పేరు తెచ్చుకొని ప్రజల్లో మమేకమైతూ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇలా అనేక విషయాల్లో వీళ్ళిద్దరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అదే విధంగా వీళ్ళ పేర్లు కూడా పి తోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు గాని బీహార్ లో గాని చిరాగ్ పాస్వాన్ ను జూనియర్ పవన్ కళ్యాణ్, జూనియర్ జనసేనానిగా పిలుస్తున్నారు. ఇక అదే విధంగా ఇద్దరు కూడా యువ నాయకులు కావడంతో ఇటు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే విధంగా బీహార్ లో కూడా చిరాగ్ పాస్వాన్ కూడా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని మరికొందరు, ఇంకొందరు అయితే లేదు ముఖ్యమంత్రిగానే చిరాగ్ పాస్వాన్ ముందుకెళ్తాడు, ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందంటూ ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇక మరి వేచి చూడాలి. చిరాగ్ పాస్వాన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదంటే ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? చిరాగ్ పాస్వాన్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాడు అనేది వేచి చూడాలి.